ఈరోజు ముఖ్యంగా కలిసిన కారణం గవర్నర్ గారిని రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాకం, తదుపరి మరి ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అణిచివేత పాలన, కుటుంబ పాలనలో జరిగినటువంటి యొక్క కుంభకోణాలు కానివ్వండి, జరిగినటువంటి అకృత్యాలు కానివ్వండి, భూ కుంభకోణాలు కానివ్వండి, వాటి అన్నిటి మీద గవర్నర్ గారిని మెమరాండం రూపంగా ఈరోజు మేము వారికి సమర్పించి మొట్టమొదటిసారిగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని చెప్పేసి మేము గవర్నర్ గారికి తెలియజేయడం జరిగింది. అయితే ముఖ్యమైన విషయం, గవర్నర్ గారి అండర్లో రాష్ట్ర మంత్రి మండలి ఏదైతే ఉందో అదేవిధంగా గిరిజనులను ఆదుకోవడానికి, గిరిజనుల యొక్క బతుకులను బాగు చేయడానికి గిరిజన సలహా మండలి అని కూడా కాన్స్టిట్యూట్ చేసే అవకాశం ఉంది రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ద్వారా. అయితే మేము గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేసినాము. గవర్నర్ గారు వెంటనే మీరు మంత్రి మండలి ఫామ్ చేసినారు, అదే రకంగా గిరిజన సలహా మండలిని కూడా మీరు గిరిజన సలహా మండలిని ఫామ్ చేసి ఆ సలహా మండలి ద్వారా గిరిజనులు ఎదుర్కొనే సమస్యలు గత 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైనటువంటి అచేతనమైనటువంటి యొక్క గిరిజనాభివృద్ధి మెషినరీ ఏదైతుందో దాన్ని వేకప్ చేసి గిరిజనుల యొక్క అభివృద్ధిని టేకప్ చేయాలని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఐటీడీఏలు పనిచేయడం లేదు, ట్రైకార్లు పనిచేయడం లేదు, టీసీఆర్ టీఐ పనిచేయడం లేదు, ట్రైకార్ పనిచేయడం లేదు, జీసీసీ పనిచేయడం లేదు, పీటీజీ పనిచేయడం లేదు. ఈ రకంగా ఆర్టికల్ 275(1) ప్రకారం కేంద్రం ఇవ్వాల్సినటువంటి యొక్క నిధుల్ని కూడా రాబట్టి గిరిజనుల అభివృద్ధికి దీన్ని ఉపయోగించలేదు. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఇక్కడ జరిగినటువంటి అవినీతి మీద, భూ కుంభకోణం మీద, డైవర్ట్ మీద మా యొక్క చాలా నిధుల్ని డైవర్ట్ చేసినారు గత ప్రభుత్వం. దాని మీద విచారణ చేయించాలని చెప్పి తెలియజేశాం. అదే రకంగా గత 9.5 సంవత్సరాలుగా అసెంబ్లీ అప్రూవ్ చేసినటువంటి బడ్జెట్, కేంద్రం ఇచ్చినటువంటి యొక్క 9 లక్షల కోట్లు, బ్యాంకు నుంచి రుణాలు తెచ్చినటువంటి యొక్క 6 లక్షల కోట్లు, మొత్తం 30 లక్షల కోట్ల నిధులు దుర్వినియోగం అయిపోయి కేవలము మరి అభివృద్ధి చేయకుండా ఈరోజు పోయిన ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రవర్తించి అణచివేత చేసి అవినీతి చేసింది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని మేము మరి గవర్నర్ గారిని కోరడం జరిగింది. గిరిజనులకు రాజ్యాంగంలో రాష్ట్ర మంత్రి మండలి ఏ విధంగా ఉందో రాష్ట్రానికి, అదేవిధంగా గిరిజనులకు గిరిజన సలహా మండలి ఉంది. రాష్ట్ర మంత్రి మండలిలో ఎమ్మెల్యేలు మంత్రులు, గిరిజన సలహా మండలిలో కూడా గిరిజన ఎమ్మెల్యేలు కూడా మెంబర్స్గా ఉన్న మరి అధికారాలు కలిగినటువంటి యొక్క ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఏదైతుందో దీన్ని కాన్స్టిట్యూట్ చేయాలా. ఇది ఈ యొక్క కౌన్సిల్ ద్వారా రెజల్యూషన్ పాస్ చేసి గిరిజనులను అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా మేము అనేక విషయాలను ఇందులో క్రోడీకరించినాము. అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ ఈ యొక్క బంజారా హిల్స్లో ఆయన ఎన్నోసార్లు క్యాంపు చేసి అక్కడ ఆ రోజుల్లో మరి దాన్ని బంజారా హిల్స్గా పేరుపడ్డటువంటి బంజారా హిల్స్లో సేవాలాల్ మహారాజ్ గారిది 150 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, సేవాలాల్ మహారాజు జగదంబ మరి దేవత ఏదైతే ఉందో వీరి భవ్య మందిరాలు నిర్మాణం చేయాలి. ఒక బంజారా మ్యూజియము, బంజారా కల్చరల్ సెంటర్ను కూడా 10 ఎకరాల భూమిలో మరి బంజారా హిల్స్ సెంటర్లో ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేశాం. అదే రకంగా మరి తిరుపతిలో ఉన్నటువంటి హాతీరాంజీ మఠం అది బంజారాలదే, వేల కోట్లు లక్షల కోట్ల ఆస్తుల్ని కాజేసినారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ అండర్లో తీసుకోవాలని కూడా మేము ఈ మెమరాండంలో పెట్టినాం. కాబట్టి అనేక సమస్యలు ఇందులో పెట్టినాం. కాబట్టి మిత్రులారా, దీని మీద మీరు ఆలోచించి ప్రజలకు తెలియజేయించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత ప్రభుత్వం పోయినందువల్ల, కేసీఆర్ ప్రభుత్వం పోవడం వల్ల ఈరోజు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయులను పిలుస్తున్నారు. ఈరోజు మరి అణచివేత లేదు. అటువంటిది దీన్ని ప్రజలు గుర్తించి ఇక ముందు కేసీఆర్ లాంటి వాడిని, అటువంటి పార్టీని మరి అధికారంలో రాకుండా మరి ఎదిరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. Please subscribe to
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.